నిశ్చలతలోనే దేవుని ప్రత్యక్షతని పొందగలం. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమాయెను. ఆ రాత్రే దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమయ్యాడట. బెయేర్షెబాకి వెళ్ళిన రాత్రే ఇలా ప్రత్యక్షం అవ్వడం ఏదో యథాలాపంగా జరిగిందనుకుంటున్నారా? ఈ రాత్రి కాకపోతే ఏదో ఒక రాత్రి ప్రత్యక్షం జరిగేదేననుకుంటున్నారా? పొరపాటు. బెయేర్షెబా చేరిన రాత్రే ఇస్సాకుకి దర్శనం ఎందుకు వచ్చింది? ఎందుకంటే విశ్రాంతి పొందింది ఇస్సాకు ఆ రాత్రే. అప్పటిదాకా ఆ ప్రదేశంలో అతడికి ఎన్నెన్నో చిరాకులు కలిగినాయి. బావి గురించి దెబ్బలాటల్లాంటి చిన్న చిన్న చిరాకులు వచ్చినాయి. చిన్న చిన్న విషయాల గురించి పోట్లాట్లంత చిరాకు మరేదీ లేదు. ముఖ్యంగా ఇలాంటివి ఒకదాని వెంట ఒకటి పోగవుతూ ఉంటే అది మరీ చిరాకు. ఇస్సాకుకి ఇది అనుభవంలోకి వచ్చింది. పోట్లాట తీరకపోయినా ఇక ఆ ప్రదేశంలో ఉండటానికి మనసొప్పదు. అక్కడి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించాడు. స్థలం మార్పు అవసరమనిపించింది అతనికి. తనకి తలనొప్పి కలిగించిన కజ్జాలు తలెత్తిన చోటు నుండి దూరంగా వెళ్ళిపోయి తన గుడారాన్ని వేసుకున్నాడు. ఆ రాత్రే దర్శనం వచ్చింది. మనసు ఏమీ అల్లకల్లోలాలు లేకుండా ఉన్నప్పుడే దేవుడు మాట్లాడతాడు. మనసంతా చిరాకు చిరాకుగా ఉంటే ఆయన స్వరం వినపడదు. ఆత్మలో నిశ్శబ్దం కావాలంటుంది దేవుని స్వరం. ఆత్మ నలుమూలలా నెమ్మదిపరుచుకున్న తర్వాతే దేవుని సన్నిధి ఇస్సాకు చెవులకి సోకింది. నిశ్చలమైన ఆకాశమే, నక్షత్రాలు కనిపించే ఆకాశం. ఊరక నిలుచుండి చూడు. ఈ మాటలను ఎప్పుడైనా నీ హృదయం ధ్యానించిందా? ఆందోళన చెంది ఉన్న వేళ నీ ప్రార్థనలకు వచ్చే జవాబు కూడా నీకు వినిపించదు. ప్రార్థన చేసిన తర్వాత చాలా కాలానికి జవాబు వచ్చినట్టు నీకు ఎప్పుడు అనిపించలేదా? బాధతో నువ్వు పెట్టిన పొలికేకకి కలిగిన భూకంపంలో, ఉరుములో రాజుకున్న అగ్నిలో నీకు జవాబు రాలేదు. నీ ఆక్రందనలు అంతమయ్యాక, నిశ్శబ్దం అలుముకున్నాక, నువ్వు తలుపు తట్టడం చాలించుకున్నాక, ఇతరుల గురించిన నీ ఆవేదనలో నీకు కలిగిన దుఃఖాన్ని నువ్వు మర్చిపోయిన తరువాత నువ్వెప్పుడో ఎదురు చూసిన జవాబు వస్తుంది. ఓ హృదయమా, నువ్వు కోరుకున్నది నీకు దక్కాలంటే ముందు ప్రశాంతంగా విశ్రమించాలి. నీ వ్యక్తిగతమైన బాధల మూలంగా దడదడా కొట్టుకునే నీ గుండె చప్పుళ్ళని ముందు అదుపులో పెట్టుకో. నీ జీవితంలో రేగిన తుఫాన్ని మర్చిపోయి నీ తోటి వారందరికీ కలుగుతున్న కష్టాలను గురించి పట్టించుకో. ఆ రాత్రే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. ఇంకిపోతున్న వరద వెనకాలే దేవుని ఇంద్రధనస్సు కనిపిస్తుంది. నిశ్చలతలో నిత్య సంగీతం నువ్వు వింటావు. ఒంటరి బాటలో ఒక్కడివే సాగిపో. చింతలు లేని నీ అంతరంగం ఇంతకు ముందెన్నడూ వినని వింత కొలిపే అందమైన దైవ రహస్యాలు వింటుంది.